హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 35,000 వరకు శాలరీ ఉంటుంది. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ వీడియోలో మీకు జాబ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని చూస్తున్న ఇప్పుడే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మరిన్ని చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్కి సంబంధించి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు నెలకి ₹1,00,000 పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి రాత పరీక్ష లేదు. సో వీడియోని చూడని వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియోని అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సంస్థ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి 30+ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. అలాగే ఈ నోటిఫికేషన్ మనకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియా అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకైతే క్లియర్ కట్గా తెలుగులోనైతే మన ఛానల్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి అంటే అప్లికేషన్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అప్లై చేసుకొని వాళ్ళందరూ కూడా ఆ డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి అయితే అప్లై అయితే చేసుకోండి. నేను డీటెయిల్స్గా మీకైతే ఇంకా నోటిఫికేషన్ సంబంధించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ కింద పనిచేస్తున్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సంస్థ నుంచి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళైతే ఇక్కడ పోస్టుల వారీగానైతే చాలా రకాల పోస్టుల వారీగానైతే వాళ్ళైతే ఇక్కడ నోటిఫికేషన్ అయితే భర్తీ చేశారు. దానికి సంబంధించి నేనైతే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఏ సంబంధించిన పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ బి సంబంధించిన పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే గ్రూప్ సి సంబంధించిన పోస్టులు కూడా వాళ్ళైతే ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే ఎంటీఎస్కి సంబంధించిన ఆ పోస్టులు అయితే వీళ్ళైతే ఎక్కువగా ఇచ్చారు. గ్రూప్ సి సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నేను మళ్ళీ ఇక్కడ క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆ ఎంటీఎస్ సంబంధించి ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే గ్రూప్ సి సంబంధించి చాలా రకాల పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటీఎస్లో గ్రూప్ సి నుంచి గ్రూప్ ఏ వరకు అటెండర్ లెవెల్ నుంచి వెళ్ళి ఆఫీసర్ స్థాయి వరకు అయితే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటీఎస్లో చూసుకున్నట్లయితే అటెండర్ పోస్టులు, అలాగే డ్రెస్సర్ పోస్టులు, అలాగే ఎంటీఎస్ కుక్కు, వార్డు బాయ్, అలాగే వార్డు, అలాగే మెడిసిన్ రూమ్తో సంబంధించి చాలా రకాల పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎంటీఎస్కి సంబంధించి 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అందరూ అభ్యర్థులు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ క్లర్క్ సంబంధించిన పోస్టులు అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ మిషన్ ఆపరేటర్, అలాగే లైబ్రరీ క్లర్క్, అలాగే ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 సంబంధించి పోస్టులు చూసుకున్నట్లయితే డ్రైవర్ అండ్ ఆర్డినరీ గ్రేడ్, అలాగే సెక్యూరిటీ ఇన్ఛార్జ్. దీనికి సంబంధించి పోస్టులు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఉన్న అభ్యర్థులకు అందరూ కూడా వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కావాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ పాస్ అయిన వాళ్ళ అభ్యర్థులందరూ కూడా రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గ్రూప్ బి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సు అసిస్టెంటు, ట్రాన్స్లేటర్ హిందీ అసిస్టెంటు, మెడికల్ లైబ్రరీ టెక్నాలజిస్టు, అలాగే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా డిగ్రీ పాస్ అయితే ఉన్న అభ్యర్థులందరూ కూడా వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆఫీసర్ స్థాయి సంబంధించిన గ్రూప్ ఏ పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం శాలరీ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ సంబంధించి అభ్యర్థులకైతే 35,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్టింగే. అలాగే ఇక్కడ స్టెనోగ్రాఫర్కి సంబంధించి అసిస్టెంట్కి సంబంధించి పోస్టులకు చూసుకున్నట్లయితే వాళ్ళు 45,000 నుంచి 50,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు.
స్టార్టింగ్ శాలరీయే. అలాగే ఇక్కడ గ్రూప్ బి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకు 50,000 వరకు అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ గ్రూప్ ఏ సంబంధించి పోస్టులకు చూసుకున్నట్లయితే వాళ్ళకి శాలరీ 60 నుంచి 70,000 వరకు అయితే వాళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ టోటల్గా 15 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఏ సంబంధించి టోటల్ 15 వేకెన్సీస్ అయితే పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ కేటగిరీలో 5 వేకెన్సీసు, ఎస్సీ కేటగిరీలో 2 వేకెన్సీసు, అలాగే ఎస్సీ సంబంధించి కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది, అలాగే ఒక పోస్ట్ ఉంది. అలాగే ఓబీసీ సంబంధించి కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూకి సంబంధించి కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. అలాగే పీడబ్ల్యూకి సంబంధించిన పోస్టు 4 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ సీరియల్గా వాళ్ళని అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏ గ్రూప్కి సంబంధించి ఆ లెవెల్ పోస్టులకు అయితే వాళ్ళైతే కేటగిరీ వైజ్గా అయితే వాళ్ళైతే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 30కి పైగా ఇన్స్టిట్యూట్స్ అయితే ఈ సంస్థలో ఉన్నాయి. మనం పోస్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు మన నియర్గా దగ్గరగా. అందుకని నేనైతే అందరికీ కూడా అప్లై అయితే చేసుకోమని అయితే నేనైతే చెప్తున్నాను. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ నోటిఫికేషన్లో వాళ్ళైతే ఇవ్వలేదు. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే అప్డేట్లోనైతే వాళ్ళైతే ఇస్తారు. దానికి సంబంధించి కూడా నేనైతే మీకైతే వీడియో అయితే పెడతాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, ఎంతమందికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ కావాలో, అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా కామెంట్ అయితే చేయండి. నేనైతే దాన్ని బట్టి నేనైతే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి వాళ్ళైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆగస్టు 1కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అయితే కాబోతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 31st వరకు అయితే ఆగస్టు 31st వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి కూడా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అయితే కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ సంబంధించి ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి సిబిటి అంటే ఎంటీఎస్కి సంబంధించి అయితే వాళ్ళ ఒకటే ఎగ్జామ్ అయితే గ్రూప్ సి సంబంధించి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 70 మార్క్స్ అయితే సిబిటి ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. గ్రూప్ సి సంబంధించిన పోస్టులు సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ పేపర్ అయితే ఉంటుందని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఈ ఎగ్జామ్ సంబంధించి ఉందని అయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈచ్ నెగిటివ్ అంటే ఒక రాంగ్ తప్పు క్వశ్చన్ కూడా పెట్టినట్టయితే దానికి 0.25 అయితే నెగిటివ్ మార్క్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి అంటే ఓన్లీ ఎంటీఎస్కి అయితే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే నెగిటివ్ విధానం అయితే లేదని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంటీఎస్ కాకుండా మిగతా పోస్టులు అన్నిటికైతే నెగిటివ్ విధానం అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే యాప్టిట్యూడ్కి సంబంధించి వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించి సబ్జెక్ట్స్ నార్మల్గా అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలా ఉంటుందో ఎగ్జామ్ ప్యాటర్న్ అలానే ఉంటుంది దీనికి కూడా. ఇవన్నీ కూడా సెంట్రల్ లెవెల్లో అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయి లెవెల్ పోస్టులు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఎంటీఎస్కి సంబంధించి మీకైతే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసినా కూడా మీకైతే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించి అన్ని పోస్టులు కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే అదేవిధంగా ఈ సంస్థ నుంచి మనకైతే చాలా ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ అయితే ఈ సంస్థలో ఉన్నాయి కాబట్టి మనకు జాబ్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయితే మనకు పెట్టుకోవచ్చు. అందుకే నేనైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి అని అయితే చెప్తున్నాను. దీనికి సంబంధించి మీకు ఎగ్జామ్ ఫీ సంబంధించి అయితే నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి మనకు ఆయుష్ మంత్రిత్వ శాఖలో సంబంధించి పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు త్వరగా మనకి జాబ్ వచ్చినాక ఆ ప్రమోషన్స్ త్వరగా ఉంటాయి ఆ సంస్థలో. అందుకనే నేనైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి అని అయితే చెప్తున్నాను. ఇప్పుడు మనకైతే షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ రాగానే మీకైతే ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఇంకొక వీడియోని అయితే మళ్ళీ చేస్తాను. ఇప్పుడైతే మనకైతే అఫీషియల్గా షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లికేషన్ ఫీ అయితే చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకి 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే లేదని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పేమెంట్ మోడ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు చెప్పాను కదా, ఏజ్కి సంబంధించి ఎంత ఏజ్ ఉండాలి,
రిలాక్సేషన్ ఏమైనా ఉందా లేదా దానికి సంబంధించి వాళ్ళైతే ఫర్దర్గా నోటిఫికేషన్లోనైతే ఫుల్ నోటిఫికేషన్లోనైతే వాళ్ళైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని అయితే వాళ్ళైతే క్లియర్గా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అయితే చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈజీ ప్రాసెస్ అయితే ఎంటీఎస్కి సంబంధించి అయితే ఈజీగా మీరైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. 10th అర్హత నుంచి డిగ్రీ లెవెల్ ఉన్న అర్హత అందరు అభ్యర్థులు కూడా వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, అలాగే 10th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే అర్హత ఉంది, అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ రీసెర్చ్ ఆఫీసర్ సంబంధించి 15 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా ఇక్కడ గ్రూప్ బి సంబంధించి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే స్టాఫ్ నర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే 14 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 13 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ట్రాన్స్లేటర్ హిందీ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ లైబ్రరీ సంబంధించి టెక్నాలజిస్ట్ సంబంధించి 15 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ సి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ కెమిస్ట్రీలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ బాటనీలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ ఆర్గనైజేషన్ కెమిస్ట్రీ సంబంధించి చూసుకున్నట్లయితే ఒకటే వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసిస్టెంట్ సంబంధించి ఒకటే వేకెన్సీ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టాటిస్టికల్ అసిస్టెంట్ సంబంధించి అయితే 2 ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 సంబంధించి 14 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి చూసుకున్నట్లయితే 39 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రేడ్ 1 సంబంధించి ఫార్మసిస్ట్ సంబంధించి 12 పోస్టులు అయితే ఉన్నాయి. లైబ్రరీ క్లర్క్ సంబంధించి 1 పోస్టు. అలాగే ఇక్కడ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ సంబంధించి 5 పోస్టులు. అలాగే లైబ్రరీ అటెండర్ సంబంధించి 9 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మల్టీ టాస్క్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంటీఎస్ పంచకర్మ అటెండర్ సంబంధించి 26 పోస్టులు. అలాగే ఎంటీఎస్ ఫీల్డ్ అటెండర్ సంబంధించి 1 పోస్టు. అలాగే ఇక్కడ ఎంటీఎస్ డ్రెస్సర్ సంబంధించి 6 పోస్టులు. అలాగే ఎంటీఎస్ కుక్ సంబంధించి 3 పోస్టులు. ఎంటీఎస్ వార్డ్ బాయ్ సంబంధించి 33. మిషన్ రూమ్ సంబంధించి అయితే అటెండర్ 1 అయితే 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ కూడా ఫర్దర్గా వచ్చే ఫుల్ నోటిఫికేషన్లను అయితే నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. ఇందులో ఇదైతే షార్ట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మనకైతే రావడం జరిగింది. అందరు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన వీడియోలో అయితే ఫుల్ నోటిఫికేషన్లో నేనైతే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కూడా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరికొత్త నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.